శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది అక్క క్లారిటీగా 16 సోమవార వ్రతం పూజ విధానం అనేది చెప్పండి అక్క అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ అడుగుతున్నారనమాట. ఒక 2-3 వీడియోలు చేసినట్టుగా ఉన్నాను 16 సోమవార వ్రతం కోసం. మళ్ళీ అడుగుతున్నారనమాట. సరే, మీరు అడిగితే నాకు చేయడం నా బాధ్యత అనమాట. ఓకేనా? సరే. ఇంకొక విషయం ఏంటంటే 16 సోమవార వ్రతం చేసామక్క. ఈవేళకి 3 వీక్స్ మీతో పాటు మేము స్టార్ట్ చేసాము. చాలా హ్యాపీగా ఉందక్క. మీ దయ వల్ల వరలక్ష్మి సారీ అండి 16 సోమవారం వ్రతం అనేది చేసుకుంటున్నాం అక్క అని ఎంతమంది నాకు యూట్యూబ్లో, అలాగే పర్సనల్గా మన ఫోన్ నెంబర్ ఉంది కదా, బిజినెస్ ఫోన్ నెంబరు, దానికి కూడా నాకు మెసేజ్లు చేస్తున్నారు. వాళ్ళు ఫొటోస్ పెడుతున్నారు. వాళ్ళు శివలింగాలు బుజ్జిగా చేసుకున్న శివలింగాలు అక్క ఎలా ఉందక్క చెప్పండి అక్క అని పెడుతున్నారండి. నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఎవరికి కావాలండి ఈ డబ్బు ధనము, ఈ ఆప్యాయత, ఈ అనురాగం చాలండి నాకైతే. చాలా అంటే ఇప్పుడు నేను వీడియో అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా కొంచెం నాకు అంటే అంత ప్రేమ అనిపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా, చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట. ఎంతమంది పంపించారో ఆ ఫొటోసు, ఆ మెసేజ్లు చాలా బాగుందండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఏ కోరికతోనైతే 16 సోమవార వ్రతం కిట్ అనేది నా దగ్గర తీసుకున్నారో ఆ కోరిక అనేది మీకు నెరవేరాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. అసలు శివుడు ఆజ్ఞ లేనిదే సీఎం కూడా కొట్టదు అని అంటారు. ఏ ఏ అసలు నేను అనుకోలేదండి, సడన్గా అలా అయిపోయిందనమాట. అలాగే పుట్టమన్ను నా చేతుల మీద నుంచి ఎంతమందికి ఇచ్చానో వాళ్ళందరూ ఆ సంకల్పం చేసుకొని పూజ చేసుకున్న వాళ్ళందరికీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. మన దగ్గర కొనే ప్రతిదీ జెన్యున్గా మీ అందరికీ ఇస్తున్నాను. అలాగే జెన్యున్ పుట్టమన్ను అనమాట. దాంతో పుట్టమన్నుతో శివలింగాన్ని, పార్థివలింగాన్ని తయారు చేసుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిదనమాట. ఓకేనా? సరే, అయితే ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారండి. ఏదైనా సరే మనము భక్తి ముఖ్యం అనమాట. ఆడంబరము, ఆర్భటాలు, వాళ్ళు అలా చేశారు మనం అలాగే చేయాలని ఎప్పుడూ మీకు వెళ్ళొద్దు. మీకు ఏది కలిగితే అది శివయ్యకి పెట్టి చక్కగా భక్తి శ్రద్ధలతో మీరు ఆ బుక్లో ఉన్న విధంగా చదవండి. మీకు ఉపచారాలతో పూజ చేయడం రాపోతే అష్టోత్తరాలు చదువుకోండి. శివయ్యవి అష్టోత్తరాలు చదువుకొని చక్కగా స్వామివారి కథలు 5 ఉంటాయండి. 5 కథలు చదువుకొని హారతిచ్చి, మీకు లింగాష్టకం వస్తే లింగాష్టకం చదువుకోండి అభిషేకం చేసేటప్పుడు. అలా చేసుకోండి. మీకు ఉపచారాలతో చేయొచ్చు, మేము బుక్ చూసుకొని చదువుతాము చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు. లేదు మాకు ఇవన్నీ చేయలేమక్క అంటే చక్కగా స్వామివారి దగ్గర అన్నీ అలంకరణ చేసుకొని, బిల్వపత్రాలు పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, బిల్వపత్రాలతో పువ్వులతో అష్టోత్తరాలు చేసుకోండి. ముందు గణేష్కి పూజ అయితే చేసుకోవాలమ్మా. నేనైతే ఉపచారాలతో చేస్తాను, నాకు వచ్చు. నేను గణేష్కి ఉపచారాలతో చేసుకోవాలి. ఏ పూజ చేసినా ముందుగా గణేష్ని మాత్రం చక్కగా ధూపం, దీపం, నైవేద్యం, యజ్ఞోపవేతం అన్నీ మొత్తం 16 ఉపచారాలు చేసిన తర్వాత స్వామివారికి పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మనము శివయ్యకి పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అభిషేకం, అలాగే శివయ్యకి అష్టోత్తరాలు, ఆ తర్వాత కథ, ఇలా అనమాట. మాకు ఈ ఉపచారాలతో ఏమీ రావక్క అంటే చక్కగా దీపారాధన చేసుకొని పూజ చేసుకొని అంటే గణేష్ దగ్గర ఒక బెల్లం ముక్క కానీ, ఏదైనా నైవేద్యం పెట్టి, అరటిపళ్ళు కానీ ఏదైనా ఫ్రూట్ పెట్టి చక్కగా ముందుగా గణపతిని ప్రార్థించండి. తండ్రి, నేనైతే పలానా సంకల్పంతో ఈ వ్రతం చేస్తున్నాను, ఈ వ్రత ఫలితము నాకు రావాలి తండ్రి అని ముందు గణపతికి చెప్పుకోండి. గణపతికి చెప్పిన తర్వాత మళ్ళీ స్వామివారికి అష్టోత్తరాలతో చేసుకొని చక్కగా నైవేద్యాలు పెట్టి చక్కగా మీకు ఏది వస్తే అది, శివ అష్టకం వచ్చినా, లింగాష్టకం వచ్చినా, చంద్రశేఖర అష్టకం వచ్చినా, ఏది వచ్చినా మీరు చదువుకోండి. కథలు మాత్రం తప్పనిసరిగా ఈ పూజలో కథలు 5 కథలు ఉంటాయి. 5 కథలు చదువుకోవాలి. చిన్న చిన్న కథలేనండి. ఓకేనా? అదనమాట విషయము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆడంబరంకి వెళ్ళొద్దు. ఇంకొక విషయం ఏంటంటే అక్క, కంపల్సరిగా శివ పూజలో వాయినం ఇవ్వాలా ప్రతి వారం అంటే ప్రతి వారం వాయినం ఇవ్వాలమ్మా. వాయినం ఇస్తే చాలా మంచిది. మీకు చుట్టుపక్కల ఎవరు లేరు అక్క, మేము వాళ్ళు పిలిస్తే వాళ్ళు రారు అంటే చక్కగా టెంపుల్కి వెళ్ళిపోయండి. టెంపుల్కి వెళ్ళిపోయి చక్కగా వాయినం ఇచ్చేయండి అమ్మ, పర్వాలేదు. లేదంటే మీకు అంతగా ఇంకా అవకాశం లేకపోతే అమ్మవారి దగ్గర పెట్టేయండి. లేదు ఇంకా మాకు అవ్వదక్క ఈ ప్రతి వీక్ ఇవ్వలేమంటే లాస్ట్లో 16 వారం, మనము 16 వారం అయిపోయిన తర్వాత 17 వారం మనం చేస్తాం కదా, మళ్ళీ అన్ని 16 వారాలు 16 శివలింగాలు పెట్టి అప్పుడు 16 మందికి ఇవ్వండి. అప్పుడు మీ స్తోమత బట్టి చక్కగా అన్నదానం పెట్టుకోండి. నలుగురికి భోజనాలు పెట్టండి. ఎవరికైనా ఫౌండేషన్లు ఉంటాయి కదండి, గోశాలకు కానీ ఫౌండేషన్కి కానీ ఏదైనా ఇవ్వండి. ఓకేనా? అర్థమైంది కదా? అంటే మీకు వీలు లేకపోతే నేను చెప్తున్నాను
అడుగుతున్నాను. అంటే ప్రతి వీకు మాకు అవ్వదు, మేము పిలిస్తే వాళ్ళు రారు, సరే అందరికీ ఒకేసారి పిలుస్తానంటే 16వ వారం ఇవ్వండి. ఓకేనా? అలా కూడా ఇవ్వచ్చు. అదండి. అయితే స్వామివారికి మాత్రం ఒక్క బిల్వ పత్రమైనా సమర్పించండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, అక్క ప్రతి వారం కొబ్బరికాయ కొట్టాలా అని అడుగుతున్నారు. అలాగే కలసం ఆనవాయితీ మాకు లేదక్క, కలసం పెట్టుకోవచ్చు అంటే అది మీ ఇష్టమమ్మ. కలసం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోయినా మనం రాగి చెంబుతో కొంచెం వాటర్ పెట్టుకొని కలసారాధన మనం పూజ చేసుకోవచ్చు. కలసంలాగా. ఓకేనా? కలసం మీకు ఆనవాయితీ లేకపోతే వదిలేయండి, పటం పెట్టి చక్కగా పూజ చేసుకోండి. ఓకేనా? అదనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక విషయం అడుగుతున్నారు, అక్క మాకు ఈ వేళటికి 3 వీక్స్ అయిపోయిందక్క, అలాగే మేము శివలింగాన్ని డబ్బాలో పెట్టి క్యాప్ పెట్టేస్తున్నాము, అది కొంచెం బూజులాగా వస్తుందక్క పైన అంటున్నారు. అది మీరు క్యాప్ పెట్టొద్దమ్మా. క్యాప్ పెడితే అది అప్పుడప్పుడు మీరు ఓపెన్ చేస్తూ ఉండండి, ఎందుకంటే గాలి తగలాలి. క్యాప్ పెట్టేశారనుకోండి, ఎందుకంటే మనం బిల్వ పత్రాలతో అందులో పెడుతున్నాం కాబట్టి అవి కొంచెం పచ్చిగానే ఉంటాయి. అది కొంచెం వాటర్ వచ్చి మళ్ళీ మనకి అది బూజు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పెట్టేటప్పుడే క్యాప్ కొంచెం లూజ్గా పెట్టినట్టుగానే చూడండి, గాలి వెళ్ళినట్టుగా చూడండి. అప్పుడప్పుడు మనం పూజా మందిరంకి వెళ్ళేటప్పుడు కొంచెం ఆ డోర్ తీసి కొంచెం గాలి వెళ్ళినట్టుగా చూసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మంచి పొట్టమొన్ను కాబట్టి మనకి ఎటువంటి సమస్యలు ఉండవు, బ్రేక్ అవ్వు. చక్కగా ఎండబెట్టుకోండి. నేను అందుకే మీకు చెప్పాను, 16 సోమవార వ్రతం పూజ చేసేటప్పుడు మీరు మార్నింగ్ చేసేటప్పుడు రాత్రికి అంటే ఆదివారం రాత్రికి చేసుకోండి, బాగా ఆరుతుంది. ఆ తర్వాత అప్పుడప్పుడు మీకు బూజు పట్టినట్టుగా ఉంది అంటే అప్పుడప్పుడు ఎండలో పెట్టండి, డబ్బాతోనే ఏమీ పర్వాలేదు. ఆ తర్వాత మళ్ళీ దేవుడి మందిరంలో పెట్టుకోండి. దేవుడి మందిరంలో పెట్టుకునేటప్పుడు మాత్రం డబ్బా గట్టిగా పెట్టుకోండి, కొంచెం లూజ్గా పెట్టండి, గాలి వెళ్ళినట్టుగా. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక సిస్టర్ అడిగారనమాట, అందుకే చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, 16 సోమవార వ్రతము అక్క మేము మార్నింగ్ చేయలేకపోతున్నాము, ఈవినింగ్ చేస్తున్నాము, మాకు కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మీరేం తింటారక్క, మాకు ఒకసారి వీడియో చేసి పెట్టండి అక్క అని అంటారు. నేనైతే ఎక్కువగా ఓట్స్కి ప్రాధాన్యత ఇస్తాను. నాకు షుగర్ ఉందమ్మా, నాకు కూడా ట్యాబ్లెట్ ఉంది, ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఖచ్చితంగా భోజనం చేయాలి ఏదో ఒకటి. అందుకోసం నేనేం చేశానంటే ఓట్స్ పాల్లో నానబెట్టుకొని చక్కగా అందులో ఏవైనా యాపిల్ కానీ ఏదో ఒక హాఫ్ ముక్క యాపిల్ ముక్క కానీ హాఫ్ ముక్క వేసి ఒక కాసేపు నానబెట్టిన తర్వాత, లేదంటే బాయిల్ చేసేనే ఆ ఓట్స్ అయితే తినేస్తానమ్మా. ఓట్స్ తినేసిన తర్వాత మరి ఆ రైస్ చప్పటిది తినాలి ఆ రోజు. అలాగే ఎల్లుల్లి వేయకూడదు. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత మనకి మధ్యలో ఏదైనా దాహం లాగుంటే ఓన్లీ లెమన్ వాటర్ తాగండి, ఉప్పు వేయకండి. ఎందుకంటే లెమన్ వాటర్ తాగడం వల్ల మన ఒంటికి శక్తి అనేది వస్తుందనమాట. లేదు లెమన్ వాటర్ మేము తాగము అంటే మీకు కొబ్బరి నీళ్ళు వాటర్ అయినా తాగొచ్చు. మధ్యాహ్నం మళ్ళీ మనం పూజ చేసుకునేసరికి శక్తి ఉండాలి కదా, అందుకే నేను చెప్తున్నాను ఫ్రూట్స్ తీసుకోండి. అలాగే ఏవైనా ఓట్స్, నాకైతే ఓట్స్ బాగా కడుపు ఫుల్ అయిపోద్దండి. ఓట్స్ నానబెట్టుకున్న తర్వాత అందులో యాపిల్ కానీ ఒక జామకాయ కానీ చిన్న అరటిపండు ముక్క కానీ, షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అరటిపండు తినొద్దు అని అంటారు, కానీ నేనైతే అరటిపండు వేసేసి తినేస్తాను, నాకు ఇష్టం అనమాట. అలాగా మీకు షుగరు ఏమి లేకపోతే చక్కగా ఓట్స్లో కొంచెం అరటిపండు ఒకటి వేసేసుకొని తినేసినా మనకి మంచిగా ఫుల్గా ఉంటుంది. అసలు మనకి శక్తి బాగుంటుంది అనమాట. ఆ రోజు అన్నం తిన్నా అంత శక్తి ఉంటుంది అనమాట. నేను అలాగే చేస్తానండి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక విషయం అడుగుతున్నారు, అక్క కిందనే పడుకోవాలా, మాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉందక్క, కింద పడుకోలేకపోతున్నాం అక్క అని అడుగుతున్నారనమాట. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మీరు కింద పడుకో అవసరం లేదమ్మా, మీరు పైనే పడుకోండి. అయితే బ్రహ్మచర్యం పాటించాలి. తర్వాత నెక్స్ట్ డే అమ్మవారు అంటే ఇంకొక విషయం మీకు చెప్పాలి, మనం పూజ అయిపోయిన తర్వాత చక్కగా ఆ దీపాలు ఉన్నప్పుడే మనం కొంచెం పటాలన్నీ కొంచెం మనం కదిపేయాలన్నమాట, పీఠం కదిపేయాలా. అలాగే గణేష్ని కూడా కదపాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మంగళవారం కాబట్టి మంగళవారం పీఠం కదపము, సోమవారమే పూజ అయిపోయిన తర్వాత పీఠం కదిపేయండి. ఆ తర్వాత నైవేద్యాలకు వస్తే అక్కడ ఉండే నైవేద్యం మనం పెడతాం కదా, గోధుమ నూకతో చేస్తాం కదా. కొంతమంది గోధుమ పిండితో చేయాలని బుక్లో ఉందక్క, గోధుమ పిండితో చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసుకోవచ్చు, గోధుమ నూక పెద్ద నూక ఉంటుంది, పెద్ద నూకతో కూడా చేసుకోవచ్చు. అలాగే కలసం మీద ఆ రోజు మనం ప్రతి వారం కలసం మాకు ఉందక్క, ప్రతి వారం కలసంలో ఉన్న కొబ్బరికాయ మార్చాలంటే మార్చవసరం లేదు. మధ్యలో మీకు కొబ్బరికాయ ఏదైనా పోయింది అని డౌట్ వస్తే, ఎందుకంటే ఇది 16 వారాలు కదా, 16 వారాలకి ఏదైనా ఖరాబ్ అయినట్టుగా అని మీకు తెలుస్తుంది కదా, అప్పుడు మీరు మార్చుకోండి కొబ్బరికాయ. బ్లౌజ్ పీస్ మాత్రం అదే ఉంచండి. ఓకేనా?
ఇంకొక విషయం ఏంటంటే నైవేద్యాలకు వస్తే అక్క మాకు దగ్గరలో గుడి అనేది లేదు, సారీ అండి, గుడి అనేది మాకు కొంచెం చీకటి పడిపోద్ది అక్క, వెళ్ళేసరికి టెంపుల్కి వెళ్ళేసరికి చీకటి పడిపోద్ది అంటే మీరు అంటే పూజ చేసిన తర్వాత వెళ్ళమని చెప్పాను కదా, అందుకు ఒక సిస్టర్ అడిగారు వెళ్ళాలక్క అంటే మాకు కొంచెం చీకటి పడిపోయిన తర్వాత వెళ్ళలేమక్క అని అంటున్నారు. అందుకే మీరు మార్నింగే వెళ్ళిపోయండి. 16 సోమవారం వ్రతం స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా గుడికి మార్నింగ్, సాయంత్రం చేసిన వాళ్ళు మార్నింగ్ పూజ చేసుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకొని ఇంట్లో మళ్ళీ పూజ చేసుకోండి, పర్వాలేదు. మార్నింగ్ పూజ చేసుకున్న వాళ్ళు స్వామివారి దర్శనం కూడా చేసుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత స్వామివారికి ధూపంలో మైచాచి వేయండి, గుగ్గులం వేయండి. స్వామివారికి సాంబ్రాణి వేయరు అనమాట. శివుడికి ఎక్కువగా గుగ్గులం ఇష్టం. గుగ్గులము మైచాచి అనేది ఉంటుందన్నమాట. అది చక్కగా కలిపేయండి. నేను మొన్న వీడియో కూడా చేశాను. మైచాచి, గుగ్గులం, దశంగం పౌడర్ కలిపేసుకొని ఉంచుకుంటున్నాను అనమాట నేను. సాంబ్రాణి మొత్తం 3 ఐటమ్స్ కలిపేసి ఉంచుకొని అది ప్రతినిత్యం నేను స్వామివారికి పూజ చేసేటప్పుడు వేస్తాను. ఆ తర్వాత తప్పకుండా స్వామివారికి హారతి ఇవ్వండి. ఇక్కడ నేను నాగహారతి ఇచ్చానండి. నాగహారతి ఇవ్వడం వల్ల మనలో ఉండే ఏవైనా నాగదోషాలు, కుజుదోషాలు పోతాయని చెప్పారనమాట మా పంతులు గారు. అందుకే నేను నాగదోషముకి సంబంధించింది ఇది చాలా వరకు ఎతికానమాట, ఎక్కడ దొరకలేదు, ఒక దగ్గర దొరికింది, ఇది తీసుకున్నానమాట. అప్పుడప్పుడు నాగహారతి ఈ స్వామివారికి ఇస్తూ ఉంటానన్నమాట. ఇందులో దీపారాధన కూడా మనం సోమవారాలు, మంగళవారాలు చేసుకుంటే చాలా చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసేటప్పుడు కూడా ఈ దీపాలు పెట్టుకుంటే మనకి కుజుదోషాలు ఏవైనా ఉన్నా, నాగదోషాలు ఏవైనా ఉన్నా పోతాయి అన్నమాట. ఓకేనా, అదనమాట. మీకు ఇది లేకపోతే మామూలుగా ఇత్తడిపల్లెంలో కూడా చక్కగా ఒత్తులు వేసుకొని హారతి ఇవ్వండి. స్వామివారికి హారతి ఇస్తే చాలా మంచిది. కాశీలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, గంగా తల్లికి హారతి ఇస్తూ ఉంటారు, స్వామివారికి కూడా హారతి ఇస్తారు. అందుకే మీరు హారతి ఇవ్వండి. 3 ఒత్తులతో ఇచ్చుకోవచ్చు. ఇంకొక సిస్టర్ అడిగారు, అక్క హారతి ఇచ్చేటప్పుడు 2 ఒత్తులు పెట్టుకోవచ్చా అంటే 2 ఒత్తులు పెట్టుకొని చక్కగా ఇవ్వండి. నూనెలో నానబెట్టండి. ఆ తర్వాత ముఖ్యంగా స్వామివారికి ఇంకొక విషయం అని అందరికీ చెప్తాను. పూజ అంతా అయిపోయిన తర్వాత అర్ఘ్యాలు మాత్రం 5 ఇవ్వాలి. ఒకటి శివుడికి, చండీశ్వరుడికి, నందికి, అలాగే గణేష్కి, సుబ్రహ్మణ్యం స్వామికి. ఓకేనా, ఇవి మాత్రం తప్పకుండా మర్చిపోవద్దండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖన భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.